హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది అందరికీ నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు సోక్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. దాంతోపాటు ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రం చేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నానండి. నేను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను, పెద్దవి కాకుండా. అది కూడా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్దది తీసుకోవాలండి. తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం ఘీ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 4 లవంగ, 3 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం రాతి పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1.5 మీడియం సైజ్ ఉల్లిపాయని స్లైసెస్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు 5 పచ్చిమిర్చిని మధ్యలోకి స్లైస్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటోల్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. అది కొంచెం మెత్తబడిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేసుకొని కలుపుతూ కొంచెం ఆయిల్ వేరయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అది కొంచెం ఆయిల్ వేరైన తర్వాత అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. అది కొంచెం కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని అది కుక్ చేసుకోవాలండి. మేము మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అది అడుగు అంటిపోతుంది. సో ఇప్పుడు అందులోకి నేను రుచికి సరిపడిన సాల్ట్ వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ బియ్యానికి 5 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. కొంచెం పెరుగులో కూడా వాటర్ వస్తుంది, చికెన్లో కూడా వస్తుంది కాబట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ వాటర్ని, చికెన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు చికెన్ 70% వరకు కుక్ అయిపోతుందండి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా మూత పెట్టేసి బాయిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు బాయిల్ వచ్చేసింది. ఒకసారి బాగా కలుపుకొని ఆ చికెన్ పీసెస్ని మేము స్ట్రైనర్తో తీసి పక్కన పెట్టుకోవాలి. అంతా కూడాను చికెన్ పీసెస్ అంతవరకు తీసేసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో వచ్చిన ఏమైనా మసాలాస్ వచ్చినా సరే మళ్ళీ తిప్పి ఈ వాటర్లోనే వేసేసి ఓన్లీ చికెన్ పీసెస్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ వాటర్ ఒకసారి మళ్ళీ బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మేము వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 7 మినిట్స్ వరకు. చూడండి, రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అంచుల నుంచి కలుపుకుంటూ రైస్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇది దగ్గర పడిపోయింది. ఇంకా ఒకసారి మళ్ళీ కొంచెం కలుపుతూ అంచుల నుంచి ఎక్కువగా కలపకూడదండి, కలిపేస్తూ ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర కూడా, పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దమ్ మీద కుక్ చేసుకోవాలండి. దమ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఫ్రై తీసుకుందాము. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను. దాంతోపాటు 3 లవంగ, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసుకొని ఒక ఆనియన్, 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి స్లైస్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని ఇవి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత
అందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి. అదంతా మసాలా ఉల్లిపాయలు అవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి బాగా. అందులోకి ఇప్పుడు మేము 2 టీ స్పూన్స్ కారం, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని మధ్యలో అవసరం ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే కడాయికి పట్టేస్తుంది అంతా కూడాను. మధ్యలో కొంచెం వాటర్ వేస్తూ దీన్ని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని సరే అంతా మొత్తం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్ని ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే తొందరగా అడుగంటిపోతుంది. ఇది అలాగే ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా కరివేపాకుని వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కవర్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు వేడిగా. చికెన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి రైస్ చూసుకుందాము. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి రైస్ ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా ఒకటి అంటుకోకుండా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఇది చికెన్తో రైస్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కొంచెం ఆనియన్స్, లెమన్, దీంతో రాయితా కానివ్వండి లేకపోతే దాల్చా కానివ్వండి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.